కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పులివెందుల మున్సిపాలిటీ మీద చాలా చిన్న చూస్తున్నారు. కనీసం ఇక్కడ అధికారులు ఎవరు లేరు, డిఈ లేరు, ఏఈ లేరు, కనీసం శానిటరీ ఇన్స్పెక్టర్ కూడా లేడు, మేనేజర్ కూడా లేడు. ఇంత చిన్న చూపు ఈ మున్సిపాలిటీ మీద ఎందుకో మాకు అర్థం కావట్లా. మొత్తం డెవలప్మెంట్ అంతా ఆగిపోయింది. ప్రజలందరూ లైట్లు లేకుండా చీకట్లోనే నడుస్తూ ఉన్నారు. డ్రైనేజీ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయినాయి. అగ్రిమెంట్లు చేసేదానికి డిఈ ఉండాలి, బిల్లులు చేసేదానికి ఉండాలా. ప్రతి శానిటేషన్ 2 సంవత్సరాలు స్వచ్ఛ సర్వేక్షణ నుంచి పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు రావడం జరిగింది. కానీ అధికారం లేకపోవడం వల్ల 3వసారి అవార్డు కూడా రాలేదు. ఇప్పటికైనా అధికారులు, పై అధికారులు గమనించి ఈ కనీసం వైఎస్ఆర్సీపీ కోసం కాదు, పులివెందుల పట్టణ ప్రజల కోసమైనా కూడా ఇక్కడ పూర్తి యంత్రాంగాన్ని నియమించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరుతా ఉన్నాం. నీళ్లు మోటార్లు కాలిపోతూ ఉన్నాయి, లైట్లు లేవు, మొత్తం ఛాంబర్స్ అన్నీ పగిలిపోయినాయి. ఇవన్నీ చేయాలంటే ఒక ఎస్టిమేషన్ వేయాలా, ఆ ఎస్టిమేషన్ ఇంజనీర్ లేడు. టెండర్లు జరిగిన పనులకి అగ్రిమెంట్లు చేయాలన్నా కూడా ఇంజనీర్లు లేరు. కనీసం ఎందుకు ఈ మున్సిపాలిటీ మీద ఇంత చిన్న చూపు మాకు అర్థం కావట్లేదు. మేము కూడా ఉండేది ఆంధ్రప్రదేశ్లోనే, మాజీ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఇది. అందుకేనేమో ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నారని మేము అనుకుంటా ఉన్నాం. కనీసం ప్రజల కోసమన్నా మీరు పనిచేయండి అయ్యా అని అడుగుతా ఉన్నాం. స్పందించకపోతే పర్యవసనాలు వేరే విధంగా ఉంటాయి. దానికి తగ్గట్టుగా మేము కూడా మా చర్యలు కావచ్చును, మా కార్యక్రమాలు కావచ్చును చేపడతామని తెలియజేసుకుంటాం.